అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఈ ఉద్యోగాలకు సంబంధించి ప్రభుత్వం నేరుగా నియమించుకుంటే ప్రాబ్లం లేదు. కాంట్రాక్ట్ ఉద్యోగుల పేరుతో ఎవరో ఒకరికి సుబ్బారావుకో రామారావుకో అప్పారావుకో ఒక కాంట్రాక్ట్ ఇచ్చి ఆయన 100 మందిని సిబ్బందిని ప్రభుత్వానికి పెడతాడు. వాళ్ళందరి పేరుతో ప్రభుత్వం జీతం ఇస్తుంది. వీళ్ళందరికీ కలిపి ఒకవేళ ఒక్కొక్కరికి 20,000 రూపాయలు చొప్పున ప్రభుత్వం ఇస్తే ఈయన 18,000 ఇచ్చి 2,000 తీసుకుంటాడు. ఇది ఎక్కడ దుర్మార్గం? ఏం కర్మ ఇది? అంత అవసరం ఏంటి? ప్రభుత్వమే చేసుకోవచ్చు కదా. అలా కాకుండా అడ్డదిడ్డంగా ఇట్లా జరిగిపోయినాయి అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగాలు. దానికి ద్వారా అందులో ప్రభుత్వ ఉద్యోగులుగా వాళ్ళు ఉంటారు. వాళ్ళ జీవితానికి భద్రత ఉండదు. వాళ్ళకి పర్మనెంట్ చేస్తానని జగన్మోహన్ రెడ్డి కాంట్రాక్ట్ ఉద్యోగులు పర్మనెంట్ ప్రారంభించాడు. సగం మందితో ఏం చేసి ఈ మధ్యలో దిగాడు. అవుట్సోర్సింగ్కి సంబంధించినటువంటి దాంట్లో ఆప్కాస్ అనే ఒక సంస్థను తీసుకొచ్చి తద్వారా వీళ్ళందరినీ డైరెక్ట్గా అందులో రిజిస్టర్ పెట్టి వాళ్ళకి పిఎఫ్ ఈఎస్ఐ లాంటి సదుపాయాల దిశగా అడుగులు వేశాడు. ఇప్పుడు ఈ ఆప్కాస్ తీసేసి మళ్ళీ తీసుకెళ్ళి ఎవరికో కాంట్రాక్ట్లు అప్పచెప్పడం, వాళ్ళ ద్వారా వీళ్ళకి జీతాలు ఇవ్వడం. వాళ్ళ కోపం వస్తే వాళ్ళు తీసేసి వేరే వాళ్ళని పెట్టుకుంటారు. వాళ్ళకి నచ్చినప్పుడు బీకేస్తుంటారు. ఇదెక్కడి దుర్మార్గం అవుతుంది? జగన్ మీద ద్వేషం ఉంటే జగన్ మీద చూపించండి, కానీ ఉద్యోగుల మీదన ఇట్లాగ చేయడం కరెక్ట్ అవుతుందా? ప్రభుత్వ ఉద్యోగుల కింద వాళ్ళు ఫీల్ అవుతున్నారు, తృప్తి పడుతున్నారు. దాన్ని తీయడం కరెక్ట్ అవుతుందా?